హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే నైట్ టైం డిన్నర్కి అయితే బయటికి వెళ్తున్నాం అనమాట. మా వారు ఊరు నుంచి అయితే వచ్చారు, చెన్నై నుంచి. సో ఆయనతో కలిసి బయటికి వెళ్తున్నాం. మేమే కాకోకుండా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం. మా చెల్లి అలాగే మా అన్నయ్య పిల్లలు, మా పిన్ని వాళ్ళ పాప, మేమందరం కలిసి వెళ్తున్నాం అనమాట. మా ఇంటికాడ నుంచి అయితే ఆటోకి వెళ్తున్నాం. ఆటోకి మేము ఉండే ప్లేస్ నుంచి మేము వెళ్ళాలనుకున్న రెస్టారెంట్స్కి ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. ఫైనల్గా ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ రెస్టారెంటే. ఇక్కడికైతే వచ్చేసాం. దీని పేరు వచ్చేసి నక్షత్ర గ్రాండ్ మాల్ అనమాట. అంటే రెస్టారెంట్ ఇది వచ్చేసి. కింద వచ్చేసి మెస్ టైప్లో ఉంది. మనకి డిన్నర్ అంతా కూడా పైన అనమాట. సో పైకి అయితే వెళ్తున్నాము. ఎప్పుడైనా నేను లంచ్కి వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఇద్దరు వెళ్తే అంత ఎంజాయ్మెంట్గా అనిపించదు కదా. ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది అనమాట, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఎప్పుడు వెళ్ళినా అలాగే వెళ్తాము. చెన్నైలో అయితే బఫెట్స్కి వెళ్ళేవాళ్ళం, నేషనల్ బార్బెక్యూకి కానీ. అలా ఎప్పుడైతే వెళ్తామంటే మా పిన్ని పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు, లేదా ఏదైనా బర్త్డేస్ అండ్ పెళ్లి రోజులు అలాంటి ఒకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు వెళ్తామన్నమాట. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పెద్దగా రెస్టారెంట్స్కి ఏమైతే వెళ్ళం, కానీ మామూలు బిర్యానీస్ అయితే తెచ్చుకొని తినేవాళ్ళం. ఇంకా ఎందుకో బిర్యానీ తినాలనిపించింది. సో మా వారు కూడా వచ్చారు కదా, అందుకని చెప్పి అంతకుముందు చాలా వాటికి వెళ్ళాము. ఆర్కే ప్యారడైజ్ అని, ఆర్కే ఫ్యామిలీ అని, ఇలా మచిలీపట్నంలో చాలా ఉంటాయి. నక్షత్రం అప్పుడు దాకా ట్రై చేయలేదు, అందుకని నక్షత్రాలకి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళంగానే మనకి యాంబియన్స్ అయితే ఎలా ఉంటాయి. వెళ్ళంగానే అసలు ఎవ్వరూ లేరు, ఏంటబ్బా అనుకున్నాను. మేము వెళ్ళిందే 7కి, ఎందుకంటే కొంచెం ఎర్లీగా తినేస్తే బెటర్ అని చెప్పి పిల్లలు కూడా ఉన్నారు కదా, అందుకని కొంచెం త్వరగా వెళ్ళాము. ఇంకా ఆర్డర్స్ అయితే తీసుకున్నారు. ఆర్డర్స్ అయితే వాళ్ళకి మాకు కామన్గా నచ్చినవి అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడ మా చెల్లి అయితే జోక్స్ వేస్తూ ఉంది. ఫుడ్ వచ్చేలోపు పిల్లలంతా కలిసి జోక్స్ వేసుకోవటం, మాట్లాడుకోవటం. వెళ్ళామనుకో ఏముంటాయి, ఏదో ఇంకా ఫైనల్గా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఆర్డర్ ఇచ్చే రేట్లు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. చూసుకొని సెలెక్షన్ అయితే చేసుకున్నాం. స్పెషల్ చికెన్ ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. అందరం ఉన్నాము, దట్టు నైట్ టైం కాబట్టి అదైతే సరిపోద్ది. ఫ్యామిలీ చికెన్ బిర్యానీ అని చెప్పి అదొకటి, అండ్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే ఆర్డర్ చేసాం. అది దేనికంటే బటర్ నాన్స్ అడిగారు. బటర్ నాన్స్తో పాటు పన్నీర్ మసాలా అయితే, బటర్ మసాలా అయితే ఆర్డర్ చేసామన్నమాట. సో మేము ఆర్డర్ చేసినవి అయితే ఇంతే. సో తర్వాత ఏదన్నా తిన్నామనుకుంటే తినొచ్చు అని చెప్పి అనుకున్నాము. ఆర్డర్ చేసి వచ్చేలోపు అసలు తను ఎవరైతే ఆర్డర్ తీసుకున్నారో తను అటు ఇటు నడుస్తుంటే వచ్చేస్తుందేమో మనకేనేమో. మళ్ళీ ఆవిడ తిరిగి వెళ్ళిపోగానే ఏంటబ్బా రాదు అని చెప్పి మా చెల్లి వాళ్ళు అనుకుంటూ కామెడీ చేసుకుంటూ ఉన్నారనమాట. ఫైనల్గా బటర్ నాన్స్ అయితే వచ్చినాయి, ఇలా సర్వింగ్ చేశారు. ఆనియన్స్ అండ్ లెమన్ సలాడ్తో అయితే ఇచ్చారు అనమాట. టీ కానీ నాన్ కానీ చాలా బాగుందన్నమాట. బటర్ నాన్స్ ఎప్పుడైనా సరే వేడిగా ఉన్నప్పుడే తినాలి, లేదు అని అంటే చల్లబడితే అది గట్టిగా అయిపోతే మనం నవలటానికి కూడా చల్లగా అయిపోతే అంత వరస్ట్గా ఉంటాయి బటర్ వేసుకోండి. అండ్ పన్నీర్ కర్రీ ఎందుకు ఆర్డర్ చేసాము అని అంటే, ఆల్రెడీ ఫ్యామిలీ ప్యాక్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం కాబట్టి మళ్ళీ ఎందుకు చికెన్ అని చెప్పి పన్నీర్ కర్రీ ట్రై చేసినట్టు ఉంటుంది కదా, బటర్ మసాలా నాన్స్కి బాగుంటుందని ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా నాన్స్ అయిపోయినాయి. నాన్స్ తిన్న తర్వాత ఒక 10 to 5 మినిట్స్కే బిర్యానీ అయితే వచ్చింది. సో బిర్యానీ టేస్ట్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పుడు దాకా చెన్నైలో తిన్నాను, అలాగే మన ఊర్లో నార్మల్ బిర్యానీస్ కూడా తిన్నాను, కానీ ఈ టేస్ట్ ఏంటో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే తింటే హెవీ అనిపించలేదన్నమాట. నాన్ వెజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాకైతే ఇష్టము. ఒకరి సంగతి నాకు అనవసరం, కానీ నేనైతే ఓపెన్గా చెప్తున్నాను, నేను నాన్ వెజ్ అయితే బాగా తింటాను అనమాట, చాలా ఇష్టము. చికెన్ కానీ ఫిష్ కానీ బాగా తినేదాన్ని. మటన్ మ్యారేజ్ అవ్వకముందు అసలు ముట్టుకునేదాన్ని కాదు, బట్ మ్యారేజ్ అయిన తర్వాత అలవాటు చేసుకున్నాను, అది కూడా తింటాను. ఇంకా ప్రాన్స్ అంటే చాలా తక్కువ తినేది, బట్ ఇష్టమే అది కూడా.
మెయిన్గా చెన్నై నుంచి మన ఆంధ్రాకి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా లేదా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా తినాలనిపించేది అయితే బిర్యానీ. ఎందుకంటే ఆంధ్ర స్టైల్లో చేసినంత బిర్యానీ టేస్ట్ అక్కడ రెస్టారెంట్స్లో ఉండదన్నమాట. సో అది కూడా బాగుంటుంది, అదొక డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి వాళ్ళ కుకింగ్ అదంతా కూడా. మనది ఏంటంటే చిన్నప్పటి నుంచి తిన్న అలవాటు ఎప్పుడైనా తినాలనిపిస్తుంది కదా, సో ఆ విధంగా చెప్తున్నాను. ఇంకా ఫైనల్గా రెస్టారెంట్లోంచి బయటకు వచ్చేసాం, చూపించినవన్నీ తినేసి. ఇంకా నెక్స్ట్ పక్కనే ఫలోడా అని చెప్పి సెక్షన్ ఉంది. ఇంకా చల్లగా ఏదన్నా స్పైసీగా తిన్నప్పుడు చల్లగా కానీ స్వీట్గా కానీ తినాలనిపిస్తుంది కదా, సో అందుకనే ఫలోడాకి వచ్చాం అనమాట. ఫలోడాలో అయితే అందరూ మిల్క్ షేక్స్ అయితే ఆర్డర్ చేద్దాం అనుకొని ఆర్డర్ అయితే ఇస్తున్నాము. మా చెల్లి వాళ్ళు వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ ఆర్డర్ చేసుకున్నారు అండ్ నేను వచ్చేసి బటర్ స్కాచ్ ఆర్డర్ చేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా నేను బటర్ స్కాచ్ తింటాను, నాకు ఆ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ ఫలోడా షాప్లో కూడా చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము. ఫైనల్గా వాళ్ళు ఆర్డర్ చేసినవి వచ్చేసింది. లుకింగ్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ ఫలోడా చాలా బాగుంది. ఇది ఎక్కడంటే నక్షత్రాకి రైట్ సైడ్లోనే ఉంటుందన్నమాట. సో వీళ్ళకైతే చాక్లెట్ ఫ్లేవర్ మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసుకున్నారు కదా, వాళ్ళకి వచ్చినాయి. నెక్స్ట్ బటర్ స్కాచ్కి అయితే ప్రిపేర్ అవుతుంది నేను తీసుకునేది. సో అది ప్రిపేర్ అయ్యేలోపు మళ్ళీ ఆటోకి అయితే కాల్ చేసాం రిటర్న్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవటానికి. ఈలోపు మేము తాగి అంతా ఫినిష్ చేసుకునే లోపు ఆటో అయితే వచ్చేసింది. ఇంకా ఇది కూడా ఫినిష్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. వీడియో నచ్చింది.